అంటే నీ ప్రార్థన నిన్ను ఎక్కడికి తీసుకురావాలి? అక్కడ మొరబెట్టాడు 5 బాధలతో, అంటే ఇరుకునున్నాడుగా. బాగా ఆలకించండి, భయంకర బాధల్లో ఉన్నాడుగా. కానీ మొర్ర పెడితేనట ఆలకించినవాడు, అంగీకరించినవాడు, ఎగిరొచ్చేవాడు, చేయబట్టుకునేవాడు. ప్రార్థన ముగిసేటప్పుడు నీ జీవితంలో చేసే మరో పని ఏమిటో తెలుసా? నిన్ను ఆయన తీసుకుని వెళ్ళి ఏ శ్రమలలో ఉన్నావో, ఏ ఇరుకులలో ఉన్నావో, ఏ నష్టంలో ఉన్నావో, ఏ కన్నీళ్ళలో ఉన్నావో, ఏ పడక మీద ఉన్నావో, ఏ పతనంలో ఉన్నావో, అక్కడ నుండి ఆయన నిన్ను విశాల స్థలమునకు తీసుకుని వెళ్ళి నిలబెట్టునగాక. మీ జీవితాల విశాలత మొదలవునగాక. మీ ప్రార్థనకు గొప్ప జవాబు కలుగునగాక. మీ ప్రార్థనలో వచ్చే జవాబు మీ ప్రాణానికి నెమ్మది కలిగే విశ్రాంతి, విశాలత కలుగునగాక. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన విశాలత జరగకపోతే, ఆయన నిన్ను తీసుకొని విశాలమైన స్థలంలో పెట్టకుండా నువ్వు ప్రార్థన చేసినా ఇంకా ఇరుకులో ఉంటే